రూట్ ఎలా ఉందంటే వీ హ్యావ్ ఎ లాంగెస్ట్ ఏమంటారు మన కోస్టల్ కారిడార్ ఇన్ ఆంధ్ర. నేను కూడా 600 కిలోమీటర్ల 800 కిలోమీటర్ల పైగా కోస్టల్ కారిడార్ ఉంది మనకి. సో వీ హ్యావ్ ఎ ఓపెన్ కారిడార్. మరి అదేవిధంగా నేషనల్ హైవేస్ కూడా అది చాలా విస్తారంగా ఉంది రాష్ట్రం. ప్లస్ వేరే మార్గాలు అన్నీ ఉన్నాయి మనకు, రైట్ ఫ్రమ్ ఆంధ్ర టు తెలంగాణ వరకు అనేకమైన మార్గాలు ఉన్నాయి. నాట్ టు స్పీక్ అబౌట్ ట్రాన్స్పోర్టేషన్ మెథడ్స్. కాబట్టి ఈ ఓపెన్గా ఉండే అప్రోచెస్ ఏనివ్వండి, తర్వాత సునాయాసంగా తరలించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి దీన్ని అరికట్టాలంటే అడుగడుగున ఎన్ని చెక్ పోస్టులు పెట్టాలి, అది శాఖాపరంగా సాధ్యమవుతుందా? వీళ్ళకున్న సిబ్బందితో ఇప్పుడు ఎక్సైజ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది వాళ్ళకు వేరే పనులు కూడా ఉన్నాయి కదా. ఇది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో తీవ్రస్థాయి రూపు దాల్చిన తర్వాత ఇప్పుడు ఎక్కువ మంది సిబ్బందిని నియమించాలి. గతంలో కేసీఆర్ గారు ఇక్కడ ప్రత్యేకమైన శాఖని నేను ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. దానికి కావాల్సిన నిధులు ఇవ్వాలి, టెక్నాలజీ అందుబాటులో ఉండాలి, నిధులు ఉండాలి, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్, ఈ స్టాఫ్ కూడా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కూడా చాలా ముఖ్యం అండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్కి ఎంత ఇస్తున్నారు? వచ్చే డబ్బంతా కూడా యాంటీ నెక్సలైట్ ఆపరేషన్స్, టెర్రరిజం ఆపరేషన్స్కు పెడుతుంది తప్ప అదేవిధంగా రాజకీయంగా ప్రత్యర్థులని నిఘా పెట్టడానికి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ ఎక్సైజ్, ఈ మాదక ద్రవ్యాల నిఘాని ప్రతిష్టంగా నడిచే విధంగా కావాల్సిన నిధులు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. సో సిబ్బంది కొరత ఉంది, అదే నిధులు కొరత ఉంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉండాలి, ఇరు రాష్ట్రాల మధ్యలో షేరింగ్ ఉండాలి. ఇతర నేషనల్ లెవెల్ ఏజెన్సీస్ ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి. ఆ శాఖలతో కూడా సమన్వయపరచాలి. ఇక్కడ రాష్ట్రంలోనే పోలీస్ శాఖకు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు కావాల్సిన రీతిలో వాళ్ళకు సమన్వయం లేదు. కాబట్టి ఇప్పుడు ఒక యూనిఫైడ్ కమాండ్ని క్రియేట్ చేసి ఇది ఉక్కుపాదంతో అణచివేయాలని చేస్తే తప్ప ఈ మాదక ద్రవ్యాలు సమస్య ఎప్పుడు కూడా ఉంటుందండి. సో ఇరు రాష్ట్రాలు ఇది సీరియస్ టాప్ మోస్ట్ అజెండాగా తీసుకోవాలి. ఇది ముఖ్యమైన అజెండా. ఏదో నామమాత్రంగా ఏదో మాట్లాడి వెళ్ళిపోవటం, ఇంకా సమావేశాలు ఏర్పాటు చేయటం, గతంలో కూడా సమావేశం చేశారు. ఆ తర్వాత కోఆర్డినేషన్ మెకానిజం లేదు. ఇప్పుడు ఎవరు కూడా ఎన్నిసార్లు మనం దీని గురించి చర్చిస్తే అంత మంచిది, కానీ అలంకారప్రాయంగా మెషినరీ లేదు. ఇవాళ డిపార్ట్మెంట్లో ఎక్సైజ్ శాఖ కానండి, లేకపోతే ఇతర శాఖలకి సూక్ష్మ స్థాయిలో కావాల్సిన మెషినరీ ఉండాలి. వాళ్ళకి వాహనాలు సమకూర్చాలి, వాళ్ళకి పరికరాలు ఇవ్వాలి. అవి ఏది కూడా లేదు. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్తో కూడా వాళ్ళు కావాల్సిన రీతిలో అనుసంధానం చేసుకోవాలి. ఇవాళ రైల్వే శాఖ ద్వారా ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద గాంజాయి రైల్వే మార్గంలో వస్తుందని అధికారంగా చెప్పడం జరిగింది. ఏదో 10-20% తగ్గొచ్చు, కానీ రైల్వే వాళ్ళ ద్వారా వరంగల్ వచ్చే పెద్ద హాట్పెట్ ఫర్ ట్రాన్సిట్ పాయింట్. వరంగల్ అండ్ హనుమకొండలో ఒక పెద్ద ట్రాన్సిట్ పాయింట్ అయ్యేది, అదేవిధంగా ఖమ్మంలో కూడా. సో ఇవన్నీ దెర్ ఆర్ సమ్ వీక్ పాయింట్స్. ఇవన్నీ వాటి మీద అధ్యయనం చేసి ఇరు రాష్ట్రాలు అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తే తప్ప. ఇంకా కన్విక్షన్ రేట్, ఇప్పుడు కన్విక్షన్ రేట్ చూస్తే చాలా పూర్గా ఉంది. వీళ్ళు వేసిన కేసులు ఏది కూడా కన్విక్షన్లో రిజల్ట్ అవ్వట్లేదు. దీనిలో కారణాలు మనం వెళ్ళక్కర్లేదు. ఇదేదో కట్టితుడుపుగా ఆలోచనతో చేస్తే మంచిది కాదు. కన్విక్షన్ రేట్ పట్టిన వాళ్ళని, ముఖ్యంగా కన్జ్యూమర్స్ కాదు, ఈ రెగ్యులర్గా ప్రొఫెషనల్ గ్యాంగ్స్ ఉన్నాయి ఇందులో. ఆ ప్రొఫెషనల్ గ్యాంగ్స్ని వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ కేసులు కావాల్సిన చట్టాల్లో ఉన్న సెక్షన్స్ అనేవి చాలా కఠినంగా ఉన్నాయి. కానీ ఏదో కారణాల వల్ల, సాంకేతిక లోపాల వల్ల అండి, అశ్రద్ధ వల్ల, రాజకీయ ఒత్తిడి వల్ల చాలా చోట్ల ఏమంటారు, వీళ్ళు ఫార్మర్స్ అండి, వీళ్ళని వదిలేసేయమంటారు. కానీ ఫార్మర్స్